గజ్వేల్ మండలంలోని శ్రీగిరిపల్లి, అక్కారం, రిమ్మనగూడ, అమ్దీపూర్, పిడ్చర్, జలాల్పూర్, ధర్మారెడ్డిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలును ఐకేపీ, పీఎస్సీఎస్ సెంటర్లను గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో సందర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ధాన్యం కొనుగోలు చేయకపోతే రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్యాడీ సెంటర్లలో రైతులు 2 మాసాలుగా వడ్లు 45 డిగ్రీల్లో ఎండలో ఎండబెట్టి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వర్షాలకు నాని ఇబ్బందులు పడుతున్నారని, ఈ ప్రభుత్వం సరైన సమయానికి వార్తాలు లేక కాంటా పెట్టడం లేక లారీలు దొరకక రైతులు తిప్పలు పడుతున్నారని, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో తమ జిల్లాలో హరీష్ రావుతో రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి రైతులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని సేకరించి వారి ఖాతాల్లో డబ్బులు వేశామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల్లో రైతు వ్యతిరేక విధానం ఎక్కడ చూసినా రైతులను పట్టించుకునే వారే లేరన్నారు. ఇప్పటి వరకు కలెక్టర్ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోలేదు, ఆర్డీఓ పట్టించుకోలేడు, ఎంఆర్ఓ పట్టించుకోడు, జిల్లా మంత్రికైతే అసలు సోయే లేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు. ముఖ్యమంత్రి 80% కొనుగోలు చేసినా వరిధాన్యం లేదు ముఖ్యమంత్రి చెప్తున్నాడు. సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 50 లక్షల మెట్రిక్ క్వింటాల ధాన్యం కొన్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నాడు. ఒకరేమో 1,44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని, మిగిలిన 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎవరు కొనాలి? మిగిలిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనకపోతే రైతులు దళారులకు 1600కు క్వింటాల్ చొప్పున అమ్ముకుని నష్టపోతున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం దుర్మార్గపు పాలన చేస్తుందని, ఏ సెంటర్లో చూసినా రైతుల గోస కనిపిస్తోందని, దేశాన్ని రక్షించేవాడు జవాన్ అయితే దేశంలో నుండి 140 కోట్ల మందికి అన్నం పెట్టే రైతన్నను ఏడ్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నారు. ఎంపీ రఘునందన్ రావు ఎక్కడికి రాడు. పేపర్లలో, టీవీలలో ఫోజులు ఇచ్చడు తప్ప ఆయన ఏ పని చేయడు. రైతుల గోస బీజేపీకి పట్టదని, కాంగ్రెస్ కు పట్టదని, అధికారికి పట్టదని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 4వ తారీఖు నాడు రాజీవ్ రహదారిపై వడ్లు పోసి రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. గజ్వేల్ నియోజకవర్గంలో 125 ప్యాడీ సెంటర్లు, ఒక గజ్వేల్ మండలంలో 20 ప్యాడీ సెంటర్లు. ప్రతి ప్యాడీ సెంటర్లో కూడా రైతులు 2 మాసాలుగా 45 డిగ్రీల ఎండలో ఎండబోస్తుండ్రు. వర్షం పడుతుంది, తడుస్తున్నాయి, మొలకలు వస్తున్నాయి. గన్ని బ్యాగులు లేక, కాంట పెట్టేటోళ్ళు లేక, ప్యాడీ మిషన్స్ లేక, క్లీనింగ్ మిషన్స్ లేక నానా యాతనలు పడుతూ ఉన్నారు. మేము గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎక్కడికక్కడ మా హరీష్ రావు గారు జిల్లా రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, సెక్రటరీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు సిస్టమ్ అంతా పనిచేసి ఎప్పటికప్పుడు రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని సేకరించి రైతుకు ఎలాంటి పెయిన్ రాకుండా కాంట వెంటనే డబ్బులు ఇచ్చి రైతును ఆదుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2.5 సంవత్సరాల కాలంలో రైతు వ్యతిరేక విధానాలు, ఎక్కడ చూసినా రైతును పట్టించుకునేవాడు లేడు. కలెక్టర్ గారు ఇప్పటి వరకు ఒక రివ్యూ పెట్టుకోలే, ఆర్డీఓ గారు పట్టించుకోరు, ఎంఆర్ఓలు పట్టించుకోరు. అసలు ఈ జిల్లా మంత్రి గారికి అసలు సోయే లేదు. జిల్లా మంత్రులు 2 ఉన్నారు, మనకు సోయ లేదు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి గారేమో 80% కొనుగోలు చేసినాం, వరి ధాన్యం లేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో 50 లక్షల మెట్రిక్ క్వింటాళ్ళు కొన్నామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. దిగుబడేమో 1,44 లక్షల మెట్రిక్ క్వింటాళ్ళ ధాన్యం వచ్చింది. మరి ఈ 94 లక్షల క్వింటాల ధాన్యాన్ని ఎవరు కొనాలి? ఇలా రైతులు అడ్డికి భావించారు. 1600 రూపాయల క్వింటాలు అమ్ముకుంటున్నారు. అమాలీలు ఉండరు, గన్ని బ్యాగులు ఉన్నాయి. కాంట పెట్టినాక ట్రక్కు కావాలంటే ఒక సంచికి 13-15 రూపాయలు ఇవ్వాలి.
దుర్మార్గమైనటువంటి పరిపాలన ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మేము సిగిరిపల్లి, అక్కారం, రిమ్మనగూడ్, కొడుకల్ల, బూరుగుపల్లి, దాచారం, పిడ్చెట్, కొలుగూర్, దిలాల్పూర్, అమ్దీపూర్, ధర్మారెడ్డిపల్లి అన్ని సెంటర్లు తిరుగుతూ ఉన్నాం. అన్ని సెంటర్లలో కూడా రైతుల యొక్క గోస చూస్తే, రైతుల యొక్క మాట చూస్తే మా కళ్ళల్లోకి నీళ్ళు వస్తున్నాయి. ఏం కష్టం ఇది. జై జవాన్ అన్నం. దేశాన్ని రక్షించేటోడు జవాన్ అయితే దేశంలో ఉండే 140 కోట్ల మందికి అన్నం పెట్టే రైతన్నను ఏడిపిస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. పార్లమెంట్లో ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. ఆయన ఎక్కడ రాడు. ఆయన పేపర్లలో, టీవీలలో పోజులు ఇచ్చుడు, ఆయన యొక్క పని ఆయన చేసుకుంటుండు. కానీ రైతుల కోసం ఆయన పట్టది, బీజేపీని పట్టది, కాంగ్రెస్ అని పట్టది, అధికారులకు పట్టది. ఇలా పరిస్థితి ఏంటి? ఇవన్నీ చూసి ఒక నిర్ణయానికి వచ్చింది. మేము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 4వ తారీఖు నాడు రాజీవ్ రహదారి మీద ట్రాక్టర్లతో వడ్లు తీసుకొచ్చి అటు కొండపాక, కుకునూరుపల్లి, గజ్వేల్, జగదేపూర్, వర్గల్, ములుగు ఎక్కడ పడితే అక్కడ రాజీవ్ రహదారి మీద వడ్ల కుప్పలు పోసి రైతుల కష్టాలు, రైతుల బాధలు ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గజ్వేల్ మండలంలో ఉన్నటువంటి అన్ని ఐకేపీ పిఎస్సిఎస్ వడ్ల విక్రయ కేంద్రాలని సందర్శించడం జరిగింది. ఇవాళ గజ్వేల్ మండలంలో ఉన్నటువంటి 20 కేంద్రాల్లో కూడా ప్రతి సెంటర్లో దాదాపు ఇంకా 50 నుంచి 60% పైగా వడ్లు ఇవాళ రైతుల యొక్క కళ్ళాలలో ఇవాళ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఆ వడ్లు రైస్ మిల్లకు చేరకపోవడం వల్ల ఎండలో ఎండి వానలో తడిసి ఇవాళ రైతులు అరుగోసపడుతున్నటువంటి పరిస్థితి ప్రతి ఊర్లో కూడా ప్రతి సెంటర్లో కనబడుతూ ఉన్నది. ఇవాళ ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రైతు పరిస్థితి చాలా దీనావస్థలో ఇవాళ వాళ్ళ యొక్క బాధలు చెప్తే కళ్ళకు దుఃఖం వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ కళ్ళాలలో కనబడుతూ ఉన్నది. అయినప్పటికీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ కళ్ళు తెరవకపోవడం వల్ల, ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇవాళ రైతులు ఈ దుస్థితిని అనుభవించేటువంటి పరిస్థితి నెలకొన్నది. ఒక ఊర్లోనేమో ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉంటే రైతులే తిరిగి ట్రాన్స్పోర్ట్ అంటే రైతు కాంటా అమ్మాలి వరకే రైతు యొక్క బాధ్యత ఉంటుంది. అయినప్పటికీ రైతులు తిరిగి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఒక్కొక్క బస్తాకు 13 రూపాయలు, 14 రూపాయలు, 20 రూపాయలు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఒక దగ్గర ఉంటే, ఇంకో దగ్గర రైతులే ఇవాళ మేము ట్రాన్స్పోర్ట్ విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసి రైతులే ట్రాక్టర్లలో తీసుకొచ్చి ఇవాళ అన్లోడింగ్ కాక రైస్ మిల్ల దగ్గర 2 రోజులు 3 రోజులు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి మరో దగ్గర ఉన్నది. ఇంకో దగ్గర పోతే బార్దాన్ దొరకక ఇవాళ ప్రైవేట్ సెంటర్లకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మరో దగ్గర ఉన్నది. ఇట్లా ప్రతి సెంటర్లో కూడా రైతులు ఇవాళ ప్రభుత్వం కొనుగోలు చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమైంది. రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి రైతుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాబోయే 2-3 రోజుల్లో ఇవాళ యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం పూనుకొని ఈ కళ్ళాలలో ఉన్నటువంటి వడ్లను ఎత్తకపోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.